హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. రోజుకి ఒక గ్లాసు తాగితే నరాల బలహీనత, నడునొప్పి, కీళ్ల నొప్పులు అన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు, నడిచే సమయంలో సమస్యలు, కూర్చుని లేవాలన్న ఇబ్బంది, రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవటం, అలసట, బలహీనత వంటి సమస్యలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. మంచి ఆహారం తీసుకున్నా సరే శరీరంలో బలహీనత ఉంటుంది. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు ఈ డ్రింక్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే దానికి 2 కారణాలు చెప్పొచ్చు. మొదటి కారణం శరీరంలో కాల్షియం తగిన మోతాదులో లేకపోవటం. రెండవ కారణం గాలి ఎక్కువగా ఉండటం. ఈ 2 కారణాలతోనే ఎక్కువగా కీళ్ళనొప్పులు, మోకాలు నొప్పులు, నడునొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ డ్రింక్ తాగటం వలన ఎముకలు, కండరాలు బలంగా, ఆరోగ్యంగా ఉండటమే లేకుండా శరీరంలో బలహీనత లేకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విషయాలను బయటకు పంపిస్తుంది. 50 సంవత్సరాల వయసులో కూడా వయసు ప్రభావం కనబడకుండా 25 సంవత్సరాల యవ్వనంగా కనిపిస్తారు. అయితే ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి 1 గ్లాసు పాలను పోయాలి. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా కాల్షియం లోపం లేకుండా చేస్తుంది. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాలు తాగాల్సిందే. ఎముకలు గుల్లబారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. పాలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తాగాల్సిందే. ఇక రెండవ ఇంగ్రీడియంట్ సోంపు. సోంపు మనలో చాలామంది భోజనం చేశాక తింటూ ఉంటాం. సోంపు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలో గాలిని తొలగిస్తుంది. ముఖ్యంగా కీళ్ళ మధ్య ఉన్న గాలిని తొలగిస్తుంది. కీళ్ళనొప్పులకు ఈ గాలే కారణం. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. శరీరంలో బలహీనతను తొలగిస్తుంది. ఇక మనం మూడో ఇంగ్రీడియంట్గా శొంఠి పొడిని వేసుకుంటున్నాం. శొంఠి పొడి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. కానీ మనం ఇంటిలో తయారు చేసుకున్న శొంఠి పొడి అయితేనే మంచిది. శొంఠి కొమ్మను తెచ్చి నేతిలో వేగించి పొడిని తయారు చేసుకోవాలి. కీళ్ళనొప్పులు, వెన్నునొప్పి, యూరిక్ యాసిడ్ సమస్యలను తొలగిస్తుంది. కీళ్ళలో గాలి ఎక్కువైతే ఆ సమస్య కూడా తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ తగ్గించడానికి, కీళ్ల వాపును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మిరియాలు. కీళ్ల మధ్య గాలి తొలగించడానికి చాలా బాగా పనిచేయటమే కాకుండా కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 4 మిరియాలను ఇలా కచ్చా పచ్చా దంచి వేసుకోవాలి. కంటి చూపు మెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక మనం చివరిగా బెల్లం వేసుకుంటున్నాం. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వేసుకోకూడదు. చూసారుగా బెల్లం వేసుకుంటున్నాం. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పాలల్లో బాగా మరిగే వరకు ఉంచాలి. అప్పుడే ఈ పోషకాలన్నీ ఈ పాలల్లోకి చేరతాయి. ఈ పాలను వడగట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను రాత్రి పడుకోవటానికి 1 అరగంట ముందు తాగాలి. ఒకవేళ రాత్రి సమయంలో తాగడం కుదరకపోతే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు లేదా తర్వాత అరగంట బ్రేక్ ఇచ్చి తీసుకోవాలి. పాలకు బదులుగా నీటితో కూడా ఈ డ్రింకును తయారు చేసుకోవచ్చు. అయితే నీటితో తయారు చేసిన ఈ డ్రింకును ఉదయం పరగడుపున తాగాలి. ఈ డ్రింకును 1 నెల రోజుల పాటు తాగితే కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడునొప్పి వంటివన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది. అయితే ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఈ డ్రింక్ తయారు చేసుకోవాలి. ఈ డ్రింక్లో మనం ఉపయోగించినవన్నీ సహజ సిద్ధమైనవి. సోంపు మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది. శొంఠి పొడి కూడా ఉంటుంది. పాలు ఉంటాయి. కాబట్టి మనం మిరియాలు కూడా మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి అవి కూడా ఇంటిలో ఉంటాయి. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంటిలో ముఖ్యంగా వంటగదిలో ఉన్న ఈ పదార్థాలతో ఈ పాలను తయారు చేసుకుని 1 నెల రోజుల పాటు తాగి చూడండి. మీకే ఆ తేడా గమనించి ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, కాల్షియం లోపం వంటివి వచ్చేస్తున్నాయి. ఈ పాలను తాగితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పాలను తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి వ్యాధులు మన దరికి చేరవు. కాబట్టి మీరు ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఈ పాలను తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.